నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధల్లో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తనలు 23:4. గడంధకారిపోయే వేళ నేను సంచరించి ఉన్నాను, ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడై ఉండువు, నీ జుట్టుకరియు నీ దండము నన్ను ఆదరించును. గలతీయులకు 5:22. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ప్రతి విషయము నుండి కృతజ్ఞత ఆశా నిగ్రహం ఇలాగూ చేయుట. రోమియోలకు 5:8. ఎట్లనగా మనం ఇంకను పాపనమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. విషయము అపొస్తలులకు 4:32. చిత్తము ఒకని ఏళ్ళ ఒకటి దైకులకి కన్నా హృదయంలో క్రీస్తునందు క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. సంఖ్యాకాండం 12:3. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. గలతీ 5:5. 22. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం. మన యాత్రిక్రియను బట్టి ఆయన గాయపరచబడను, మన దోషమును బట్టి నలుగగొట్టబడను. ఆశా నిగ్రహము. ప్రకటన గ్రంథము 1:3. కొలస్సీలకు 3:5. 1:3. కావున భూమి మీద ఉన్న మన అవయములను అనగా జారత్వము, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. నీ ప్రవచన లూకా 23:34. యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను యోహాను 15:12. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవాలన్నట్టే నా ఆజ్ఞ. దేవునికి స్తోత్రము కలుగును గాక. మత్తాయి 6:6. మత్తయి దానికి ఒక అర్మార్క్ పోద్దు. మరి కరెక్ట్గా చెప్తావా? అర్మార్క్ తీసేయండి. మత్తాయి తప్పు. అర్మార్క్ తీసేస్తాను. మత్తాయి